దావీదు భక్తుడు 63వ కీర్తన 1వ వచనం అంటాడు, నేను వేకువనే వెదికెదను అని అంటాడు. చదవండి. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎక్కడ వెతుకుతాడంటండి? వేకువనే. ఎప్పుడంట? వేకువనే. ఎవరిని వెతుకుతాడంట? ఎవరినండి? సెల్ ఫోన్నా? ఈరోజు పొద్దున్నే లేచినండి దేని వెతుక్కుంటారంటారు? అరే ఫోన్ ఏదిరా ఏమైనా వాట్సాప్లో వచ్చింది. వాట్సాప్ కూడా చూడటం మానేసా నేను. చూస్తే జస్ట్ పిల్లల కోసం ఏమైనా మెసేజ్ వస్తుందేమో చూస్తా స్కూల్ నుంచి, బస్ అంతే. ఇంకెవరన్నా ఫోన్ చేసి నేను పెట్టామండి అని అంటే చూస్తున్నా, లేకపోతే అసలు చూడను కూడా చూడట్లా. మీకు మెసేజ్ పెట్టామండి, కొంచెం రిప్లై ఇవ్వండి, మెసేజ్ పెట్టామండి, కొద్దిగా దాని ఫామ్ చూడండి అని అంటేనే. వాట్సాప్ కూడా చూడండి, దగ్గర ఎన్ని ఉంటాయో, 100,000 ఉంటాయి నా దాంట్లో చూడాల్సినవి. చూడండి, ఉదయాన్నే లేచిన వెంటనే ఇప్పుడు ఏం వెతుక్కుంటున్నారండి? ఫోన్లో. అర్ధరాత్రుల దాకా ఫోన్లో, మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత కూడా ఫోన్లో. మనం వెతకాల్సింది జీవము కలిగిన దేవుణ్ణి. మన కన్నీరు తుడిచే వాళ్ళని, కన్నీరు పెట్టే వాళ్ళని కాదండి, కన్నీరు తెప్పించే వాళ్ళని వెతక్కండి. బాధను కలిగజేసే వారిని వెతక్కండి. నీకు సమస్యలను సృష్టించే వారిని వెతక్కండి. నీ సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చి నీ కన్నీళ్ళు తొడగలిగే దేవుణ్ణి వెతకండి. నిన్ను పాపములో నెట్టేసే వారిని వెతక్కండి. పాపంలో నుండి రక్షించే యేసయ్యని వెతకండి. దావీదు భక్తుడు అంటాడు, వేకువనే లేచిన వెంటనే నేను ఎవరిని వెతుకుతున్నానో తెలుసా? నన్ను రక్షించగలిగిన, నాకు బల సౌందర్యములను కనపరచగలిగిన దేవుణ్ణి వెతుకుతున్నాను. ఆయన ప్రసన్నతను చూడటానికి నేను వెతుకుతున్నాను. మనం వెతకాల్సింది దేవుణ్ణి వెతకాలి. ఉదయాన్నే లేచిన వెంటనే, అంటే ఉదయం మొదలుకొని రాత్రి దాకా వెతకాల్సింది ఎవరిని అని అంటే దేవుణ్ణి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో చక్కని మాట వ్రాయబడుతుంది. 4వ అధ్యాయం 29వ వచనంలో, దేవుణ్ణి వెతకండి. 4వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఎవరిని వెతికితే? దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి ఎలా వెతకాలి అని అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి వెతకాలి. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన తన్ను తాను నీకు కనపరుచుకుంటాడు. ఆయన నీకు కనపరుచుకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో వెతికితే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం 10వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు. దేవుణ్ణి వెతికేవారు హృదయమును ఏం చేస్తారంటండి? సంతోషాన్ని కలిగి ఉంటారు. అంటే నీకు సంతోషం ఎక్కడుంది? నీకు సంతోషం ఎక్కడుంది అని అంటే, నీకు సంతోషం ఎవరివ్వగలరు? ఈ లోకంలో మనుషులందరూ నీకు దుఃఖాన్ని పుట్టించే వాళ్ళే. ఏదో ఒక సందర్భంలో నువ్వు మంచోళ్ళు అనుకుంటావు, కొంతమంది అన్నాక అనుకుంటావు ఎంత మంచోడరని, కానీ తర్వాత వాళ్ళకి ఏం మిగులుద్ది? వేదన. అందుకని ఎవరిని వెతకాలి మనం? ఎవరినండి? ఇప్పుడు మంచోడే, కానీ ఏదైనా చిన్న తేడా వస్తే చెడ్డోడు అయిపోతాడు. నేనంత మంచోడ్ను అంటాం కదా మనం. ఎప్పుడు అనలేదు ఎవరితో? నేనెంత మంచోడ్నో, తేడా వస్తే అంత చెడ్డోడిని. అవసరమైతే నేను నవ్వించగలను, అవసరమైతే కళ్ళంట రక్తం కూడా కార్చేటట్లు చేయగలను. అది మనిషి నైజం. అది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 22వ కీర్తన 26వ వచనం, 22వ కీర్తన 26వ వచనంలో, దేవుని వెతికితే హృదయం ముందు సంతోషం ఉంటుంది. అందుకని ఆయన వెతకండి. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను ఎదకువారు ఆయనను స్తుతించెదరు.
మీరు హృదయమును తెప్పరిల్లి నిత్యము బ్రతుకురుదు. దేవుని వెదికేవారు నీ హృదయము తెప్పరిల్లి నిత్యమును బ్రతుకుతావు. దేవుని వెతికేవారు హృదయాలు తెప్పరిల్లుతాయి. వేసారిపోయిన హృదయాలు తెప్పరిల్లుతాయి. సమస్యలతో వేసారిపోయిన హృదయాలు తెప్పరిల్లుతాయి. కన్నీళ్లతో వేసారిపోయిన హృదయాలు తెప్పరిల్లుతాయి. సమస్యల బదిలో చిక్కబడి కొట్టుమిట్టాడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న మీ హృదయాలు ఆయన తెప్పరిల్ల చేస్తాడు. హృదయం తెప్పరెళ్ళటం అంటే ఏంటండి? ప్రాణం తెప్పరెళ్ళటం అంటే ఏంటండి? ఎండపూట భయంకరమైన ఎండలో ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఎవరింటికన్నా వాళ్ళు చల్లని నీళ్లు, కొండలో నీళ్లు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాకండి, చల్లని కొండలో నీళ్ళు ఇచ్చారనుకోండి, ఒక్కసారి గుటకేసి అమ్మయ్యా ప్రాణం ఏమైంది, తెప్పరిల్లింది అని. వేసారిపోయిన నీ జీవితాన్ని యేసయ్యను వెతికితే తెప్పరెల్ల చేస్తాడు. అదే మనిషిని ఎదిగితే ముంచి పడేస్తాడు. అవసరం తీరేదాకా, అవసరం తీరిన తర్వాత నీకన్నా బెస్ట్ దొరికిందనుకోండి, నిన్ను ముంచి పడేస్తాడు. అందుకని ఏ మనిషి మీద మమకారాన్ని, ఆప్యాయతను, అనురాగాన్ని చూడలేనంతగా, లేకపోతే ప్రాణం పోయేంతగా ఏం చేయకండి, పెంచుకోకండి. నేను అనుభవించి చెప్తున్నా, అనుభవపూర్వకంగా. దేవుణ్ణి వెతికితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. రెండవదిగా నిత్యము మీరు బ్రతికేటట్లు చేస్తాడు. యెహోవాను వెదుకువారులారా మీరేమవుతారు చెప్పాలి. ఏమవుతారు? మీరు బ్రతుకుతారు. బ్రతకాలంటే ఎవరిని ఎతకాల? బ్రతకాలంటే ఎందుకు అనంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన నీకు మంచి బ్రతుకునిస్తాడు, ఆనందవంతమైన బ్రతుకునిస్తాడు, తెప్పరిల్లే బ్రతుకునిస్తాడు, సంతోషభరితమైన బ్రతుకునిస్తాడు, నెమ్మది కలిగిన బ్రతుకునిస్తాడు, ఆరోగ్యవంతమైన బ్రతుకునిస్తాడు, కొదువులు తీర్చి సుఖంగా బ్రతికేటట్లు చేస్తాడు. ఏ లోటు లేని జీవితాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఏ కొదువ లేని జీవితాన్ని ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ఆయన వెతికితే నిశ్చయముగా నీకు దొరుకుతుంది. ఆయన గొడ్రాలుగా ఉండి అయ్యో నాకు పిల్లలు లేరు, అయ్యో నాకు ఆవేదన, అయ్యో నానా మాటలు నేను పడలేకపోతున్నాను, నలుగురు నానా మాటలు అంటుంటే ఆయన కన్నీళ్లు దిగమింగుకొని హన్నా దేవుని దగ్గరికి వచ్చింది, వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని సహాయము కోసం వచ్చింది, ఆయన సన్నిధానములో ప్రార్థన చేసింది, దేవుని పాదాలు పట్టుకొని హృదయాన్ని కుమ్మరించి, ఆత్మను కుమ్మరించి, దేవా ఏ మనుషుడి వల్ల నాకు నెమ్మది లేదయ్యా అని దేవుని సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకొని వేడుకొనగా దేవుడు ఆమె హృదయాన్ని తెప్పరిల్ల చేసి ఆమె కొదువుని ఏం చేశాడండి? తీర్చాడు. ఆయన శ్రేష్టమైన సంతానాన్ని, గొడ్రాలైనటువంటి హన్నా దేవుని వెతికితే శ్రేష్టమైన సంతానాన్ని ఏం చేశాడండి? దేవుడు అమ్మకు అనుగ్రహించాడు. ఈ రోజున ఎంతమంది పెళ్ళైన గర్భవతులు కాకుండా ఇంకా గొడ్రాలుగా ఉన్నారో మీరేమి కలత చెందాల్సిన పని లేదు. దేవుణ్ణి వెదకండి, నిశ్చయముగా ఆయన మీ కొదువులన్నీ తీర్చునుగాక, శ్రేష్టమైన సంతానముతో ఆయన నిన్ను నింపునుగాక. ఇది దేవుని మాట. దేవుని నమ్మండి, నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడు? మీకు సహాయం చేస్తాడు. నువ్వు వేదన చేత, కన్నీళ్ళ చేత, సమస్యల వలన కొట్టుమిట్టాడుతున్నావా? ఆయన్ని వెతుకో. హిజ్కియాకు దేవుడు అన్నాడు, నీకు మరణకరమైన వ్యాధి వచ్చిందిరా బాబా, నువ్వు చావబోతున్నావు అన్నాడు. ఆ మాట యెషయా నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. యెషయా వెళ్ళి చెప్పాడు, హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణం కాబోతున్నావు అన్నాడు. వెంటనే హిజ్కియా దేవుని గోడ తట్టు తిరిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా అని గోజాడాడు. ఎప్పుడైతే హిజ్కియా దేవుని తట్టు తిరిగి హృదయం అంతటితో దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు నిశ్చయముగా అతన్ని కనికరించి తన రోగములో, తన మరణావస్థలో దేవుని తట్టు తిరిగినటువంటి, దేవుని పాదాలను వెతికినటువంటి, దేవుని సన్నిధిని వెతికినటువంటి హిజ్కియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. చచ్చిపోతామని చెప్పిన యెషయా మరలా తిరిగి 2 నిమిషాల్లో మరలా తిరిగి హిజ్కియా దగ్గరికి వచ్చి అంటాడు, మరొక 15 ఏళ్ళు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు కార్చిన కన్నీరు, ఆయన వెతికి నువ్వు కార్చిన కన్నీరు దేవుడు చూచాడు. నీ ప్రార్థనకి ఆయన అద్భుతమైన జవాబిచ్చాడు. మరో 15 ఏళ్ళు నీకు ఆయుష్ ఇచ్చాడు అన్నాడు. అంటే రోగములో ఉండి, మరణావస్థలో ఉండి దేవుని వెతికిన వారి జీవితములో దేవుడు మరణాన్ని కొట్టివేసి, రోగాన్ని కొట్టివేసి ఆయన నీకు సంతోషభరితమైన, ఉల్లాస
ప్రయాసభరితమైన బ్రతుకుని ఆయన నీకు ఇచ్చేవాడు. నీ కొదువుని తీర్చే దేవుడు ఆయన. నువ్వు కొదువులో దేవుని వెతికావా, నిశ్చయముగా తీరుస్తాడు. నీ కొరతలో దేవుని వెతికావా, నిశ్చయముగా తీరుస్తాడు. నువ్వు రోగములో దేవుని వెతికావా, నిశ్చయముగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు కన్నీటిలో దేవుని వెతికావా, నిశ్చయముగా ఆయన నీ కన్నీటిని చూర్చానన్న దేవుడు ఆయన. ఒంటరితనముతో పారిపోతున్నావా, ఒంటరితనముతో ఉన్నావా, నిశ్చయముగా నీ ఒంటరితనములో ఆయన నిన్ను చూచి నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అన్నాడు. నీ ఒంటరితనములో ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నువ్వు ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవు కాదు. ఆయన వెతికితే ఆయన నీతో కూడా నడిచేవాడు, ఆయన నీతో కూడా వచ్చేవాడు. ఆయన ఏ మనుషుడు నీ బాధల్లో ఉండడు. ఏ మనుషుడు నీ కొదువులో ఉండకపోవచ్చు. ఏ మనుషుడు నీ అవసరతలు అందుబాటులోకి ఉండకపోవచ్చు. నీకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు అన్ని సందర్భాలలో, ఆయన అన్ని సమయాలలో ఆయన నీతో కూడా ఉండే దేవుడు. ఏ మనుషుడు అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నేను అందుబాటులో ఉండకపోవచ్చు నా భార్యకి, నా కుటుంబానికి, సంఘానికి. కానీ దేవుడు అన్ని వేళలా అందుబాటులో ఉండే దేవుడు అండి. అన్ని వేళ ఏం చేస్తాడు? అందుబాటులో ఉండే దేవుడు. అందుబాటులో ఉండే ఆయన్ని వెతకండి. మధ్యలో వదిలేసే వాళ్ళని వెతకండి. అందుబాటులో ఉండే వాళ్ళని ఏం చేయండి? వెతకండి. ఆయన తల్లి విరిచిన, తండ్రి మరచిన యెహోవా నిన్ను చేరదీయును. నిశ్చయముగా ఆయన నీతో, నీ పక్షంగా ఉంటాడు. నీ పక్షమై ఉంటాడు. ఆయన ఓదారుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. వెదికే వారి హృదయాన్ని ఏం చేస్తాడంట? ఆయన తెప్పరిల్ల చేస్తాడు, తెప్పరిల్ల చేస్తాడు. నిత్యము బ్రతికేటట్లు చేస్తాడు, నిత్యము బ్రతికేటట్లు చేస్తాడు. అందుకని 27వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు అధికారాన్ని వదిలి, సింహాసనాన్ని వదిలి, ఖడ్గాన్ని వదిలి, ధనాన్ని వదిలి అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని నా జీవితక ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలండి. 14వ కీర్తన 2వ వచనం త్వరగా చదవండి, ముగించేద్దాం. వివేకము కలిగి దేవుని వెదుకరవారు కరవరేమోనని. అది ఎవరైతే ఆయన వెతకాలనుకుంటున్నారో, వెతుకుతున్నారో దేవుడు వాళ్ళని చూస్తున్నాడంట. నువ్వు దేవుణ్ణి గనక వెతికితే నీ బాధలో, కష్టములో నిశ్చయముగా ఆయన నిన్ను చూస్తున్నాడు. మనుషులు దేన్ని వెతుకుతున్నారో తెలుసా? కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మారుస్తారో, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారో, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతురో. అంటే మనుషులు ఏం వెతుకుతున్నారంట? వ్యర్థమైన వాటిని, అబద్ధమైనటువంటి వాటిని ఏం చేస్తున్నారండి? వెతుకుతున్నారు. మనమైతే ఎవరిని వెతకాలండి? మనమైతే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. 34వ కీర్తన 14వ వచనం ఏం వెతకాలి? సమాధానమును వెతికి వెంటాడము. సమాధానమును వెతికి వెంటాడము. దేవుణ్ణి వెతకండి, సమాధానాన్ని వెతకండి. 69వ కీర్తన 32వ వచనం. 69వ కీర్తన 32వ వచనం. బాధపడేవారు ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి వెతికే వారి ప్రాణాలు ఏమవుతాయి? తెప్పరిల్లతి. 77వ కీర్తన 2వ వచనం. ప్రభువుని వెతికి తిని దేవుని జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనియ్యవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అంతా జ్ఞాపకము చేసుకొందును.
119వ కీర్తన 94వ వచనం. ఈ వచనాల తర్వాత మీరు ఇంటికి వెళ్ళి నాకు ధ్యానించండి. నీ ఉపదేశాన్ని నేను వెతుకుచున్నాను. దేవుని ఉపదేశమును వెతికే వారిని దేవుడు ఏం చేస్తాడండి? ఉపదేశం ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. ఈ నా మాటలు విని ఆ మాటలు అనుసరించి నడిచేవాడు బండ మీద పునాది తవ్వి ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు. అట్టివాడు ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా అట్టి వాని ఇల్లు పడిపోదు. దేవుడు వానిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. తుఫానుల బారి నుండి, సమస్యల బారి నుండి, వేదన బారి నుండి ఉపదేశము నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది. అందుకనే దేవుని ఉపదేశాన్ని వెతకండి. వ్యర్థమైనటువంటి మాటలు కాదండి, కల్పనా కథలను వెతకండి, దేవుని ఉపదేశాన్ని వెతకండి. దేవుని యొక్క ఉపదేశమే నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది. దేవుని ఉపదేశము నేను రక్షిస్తుంది. చాలా వచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయనను వెతుకుతావో, ఆయన సమాధానాన్ని వెతుకుతావో, ఆయన ఉపదేశాన్ని ఎదుగుతావో, నీ జీవితంలో నిశ్చయముగా దేవుని కార్యాన్ని చూస్తావు. భక్తులందరూ కూడా దేవుని వెతికి, దేవుణ్ణి కలిగి ఉండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించారు. వాళ్ళందరి జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. ఆఖరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటను ఒక్కసారి మనం చదివి ముగించేద్దాం. దేవుణ్ణి వెతికితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో, దేవుణ్ణి వెతుకుతున్న వారికి ఆయన ఫలాన్ని దయచేసేవాడని నమ్మి ఏం చేయాలంట? దేవుని యొద్దకు రావాలి. ఈ లోకంలో మనం వెతకాల్సింది ఏంటి అనంటే, దేవుడైతే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, పాపిని వెతుక్కుంటూ వచ్చాడు, బలహీనులను వెతుక్కుంటూ వచ్చాడు, కొదువులో ఉన్న వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు, ఇబ్బందుల్లో ఉన్న వాడిని వెతుక్కుంటూ వచ్చాడు సహాయం చేయటానికి. ఈరోజు కూడా మనం వెతకాల్సింది డబ్బున్న వాళ్ళని కాదు, అందచందాలు ఉన్న వాళ్ళని కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని కాదు. వాళ్ళని వెతకటం వలన వాళ్ళు తీసిన పక్కన పడేస్తారంతే. వాళ్ళ దృష్టిలో వాళ్ళ అధికారం ముందు నువ్వెందుకు పనికిరావు, వాళ్ళ ధనం ముందు నువ్వెందుకు పనికిరావు, వాళ్ళ అందం ముందు నువ్వెందుకు పనికిరావు. వాళ్ళు ఏమనుకుంటాడంటే, నేనే ధనవంతుణ్ణి, వీడు బేదోడ్రా, వీడితో నాకు లెక్కేంటి, నేను చాలా అందగాడిని, నేను అందగాడిని, ఈ కుర్రుపూడితో నాకేంట్రా, ఈ నల్లడితో నాకేంట్రా, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఈ దరిద్రుడితో నాకేంట్రా అనుకుంటాడు. అర్థమైందండి? నీకన్నా గొప్ప వాళ్ళని ఎత్తుక్కుంటే అది పరిస్థితి. వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు. వాళ్ళ దృష్టిలో నువ్వేంటి? వాళ్ళ దృష్టిలో ఏంటి? నీకన్నా డబ్బున్న వాడిని వెతికితే వాళ్ళ దృష్టిలో ఏంటి? చులకన. నువ్వు నీకున్న అందంగా ఉన్న వాళ్ళని వెతికితే ఏంటి? నువ్వు వాళ్ళ దృష్టిలో ఎందుకు పనికిరానోడివి. నీకన్నా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాడిని వెతికితే ఏంటి? వాళ్ళ దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరాని కరేపాకువి, నిన్నెందుకు లెక్క చేయరాళ్ళు. అందుకని వాళ్ళని వెతకండి. నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని వెతకండి. ఎవరు వేదంలో ఉన్నారో వాళ్ళని వెతకండి. ఎవరు పాపంలో ఉన్నారో వాళ్ళని వెతకండి. ఎవరు దుఃఖంలో ఉన్నారో వాళ్ళని వెతకండి. ఎవరు జీవితంలో వేసారిపోయేలా వాళ్ళని వెతకండి. వెతికి వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొని రండి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో ఏం చేస్తాడు ఆయన? గొప్ప కార్యం చేస్తాడు. వాళ్ళ దృష్టిలో నువ్వు గనుడు అవుతావు, వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడు అవుతావు. ఎవరి దృష్టిలో? ఎవరైతే వేదనలు ఉన్నారో వాళ్ళకి నువ్వు సహాయం చేయి. దేవుళ్ళలాగా వచ్చావయ్యా, అమ్మా నువ్వు దేవతలాగా వచ్చావు, దేవుళ్ళలాగా వచ్చావు అంటారు. అదే డబ్బున్నవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్తే పక్కన ఉండరా అంటాడు. అదే కొదువులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేస్తే వాడి దృష్టిలో నువ్వేంటి? దేవుడివి. అందుకని మనం ఎవరిని ఎదుగుదాం? దేవుని వెతుకుదాం, దేవుని కనుగొందాం, సమాధానాన్ని వెతుకుదాం, దేవుని ఉపదేశాన్ని ఎదుగుదాం. అదే సమయంలో యేసయ్య కలిగి ఉన్నట్లు మనసును మనం కూడా కలిగి ఉండి, ఎవరు పాపులు ఉన్నారో వాళ్ళకి సువార్త చెప్పడానికి వెతుకుదాం, వాళ్ళకి సువార్త చెప్పుదాం. వేదనలు ఉన్న వాళ్ళని వెతుకుదాం, వాళ్ళకి శుభవార్త చెప్పుదాం. కొదులు ఉన్న వాళ్ళని వెతుకుదాం, వాళ్ళకి శుభవార్త చెప్పుదాం. సమస్యలు ఉన్న వాళ్ళకి వెతుకుదాం, వాళ్ళకి శుభవార్త చెప్పుదాం.
అన్ని తీర్చగలిగిన యేసు ఉన్నాడని చెబుదాం. ఎవరిని ఎదుగుదామండి? వాళ్ళని వెతికి ఎవరిని పరిచయం చేద్దాం? వాళ్ళకి సమస్యలు మనం తీర్చలేం, రోగుల్ని మనం స్వస్థపరచలేం, వారికి ఉన్న ఆర్థిక పని ఇబ్బందులు మనం తీర్చలేం. తీర్చగలిగిన దేవుణ్ణి పరిచయం చేద్దాం. అర్థమైందండి? ఎవరిని పరిచయం చేద్దాం? తీర్చగలిగిన దేవుణ్ణి పరిచయం చేద్దాం. వాళ్ళ దేవుని కనుగొన్నారా? దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడా? నీ పేరు యుగయుగాలు చెప్పుకుంటారు బతుకున్నంతకాలం. మారు మోగిపోద్ది. పలానా వాళ్ళు నన్ను దేవుని పరిచయం చేశాడండి, వాళ్లే గనక నాకు దేవుణ్ణి పరిచయం చేయకపోతే నేనేమైపోయేవాడినో, ఏమైపోయేదాన్నో కదండి. అందుకని మనం ఎవరిని పరిచయం చేద్దాం? ఎవరిని వెతుకుదాం? ఎవరు బాధలు ఉన్నారో చూద్దాం, ఎవరు ఓడిపోయారో చూద్దాం, ఎవరు సమస్యలు ఉన్నారో చూద్దాం. వాళ్ళని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొద్దాం. ఆ సమస్యలను యేసుప్రభు వారు ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. ఈ రోజు నుంచి ఎవరిని వెతుకుదామండి? నీ వ్యక్తిగతంగా దేవుణ్ణి వెతుకు. రెండోదిగా సమాధానాన్ని వెతుకు. ఎవరితో ఇబ్బంది పడొద్దు, సమాధానాన్ని వెతుకు. మూడవదిగా ఉపదేశాన్ని వెతుకు, దేవుని ఉపదేశం. ఇది వ్యక్తిగతంగా. నాలుగవదిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే బాధలో, సమస్యలో, పాపములో ఉన్నారో వాళ్ళని వెతికి వాళ్ళని యేసు ప్రభువారికి పరిచయం చేద్దాం. యేసు ప్రభువారిని వారికి పరిచయం చేద్దాం. మా గొప్ప నాయకుడు ఉన్నాడు, గొప్ప రాజు ఉన్నాడు, గొప్ప అధికారి ఉన్నాడు, గొప్ప సహాయకుడు ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నీ బాధలన్నీ తీరుస్తాడు. నాకు తీర్చాడు, నీకు తీర్చాడు. నువ్వు అనుభవించి చెప్పు. యెహోవా ఉత్తముడని రుచి చూసి చెప్తే వాళ్ళు కూడా ఏమవుతారండి? ఫిలిప్పు నతానియేలును కనుగొని ఒక మాట అంటాడు, మేము మెస్సయాని కనుగొన్నాం, రక్షకుని కనుగొన్నాం, విమోచకుని కనుగొన్నాం, సహాయకుని కనుగొన్నాం, ఆశ్చర్యదుర్గమైన వాడిని కనుగొన్నాం, సమస్యలు తీర్చేవాడిని కనుగొన్నాం. ఎవడు తీరుతాడు ఈ సమస్యలు? ఎవడు తీర్చలేడు అన్నాడు. వచ్చి చూడు, మా సమస్యలు తీర్చిన వాడిని వచ్చి చూడు అని నతానియేలుకి పరిచయం చేశాడు ఫిలిప్పు. యేసుప్రభువారిని కనుగొన్న నతానియేలు రక్షణను కనుగొన్నాడు. సారెపాతు సమరయ స్త్రీ బావి దగ్గర యేసయ్యను కనుగొంది. జీవాధిపతి అయిన దేవుణ్ణి కనుగొంది. సర్వాధికారైన ప్రభువుని కనుగొంది. మెస్సయాని కనుగొంది. దాహము తీర్చే, ఆకలి తీర్చే, ప్రాణాన్ని తెప్పరెల చేసే ప్రభువుని కనుగొంది. ఊర్లోనికి వెళ్ళింది. నేను మెస్సయ్యను కనుగొన్నాను, జీవాధిపతిని కనుగొన్నాను, నా గురించి అన్నీ చెప్పేసినోడిని నేను కనుగొన్నాను, నా గురించి చెప్పిన వాడిని వచ్చి మీరు చూడండి అంది. తను అనుభవించినటువంటి అనుభవాన్ని చెప్పినప్పుడు, ఏ మెస్సయ్యనైతే కనుగొందో ఆ మెస్సయ్యని ఊరి వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఇంటికి కూడా తాళాలు వేయలేదండి. ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేరండి. ఊరంతా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసింది. ఊరంతా ముసలోళ్ళు, ముతకోళ్ళు, పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు అందరూ ఎక్కడికి వచ్చారు? యేసుప్రభు వారి దగ్గర. సమరయ గ్రామం అంతా, సుకార్ అనే గ్రామం అంతా ఎక్కడికి వచ్చింది? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఒక్క సమరయ స్త్రీ సాక్ష్యమిని ఈరోజు నువ్వు చెప్పే సాక్ష్యానికి ఎంతమంది మారుతున్నారండి? నీ వల్ల ఎంతమంది మారారు? ఒక్క సమరయ స్త్రీ వచ్చి చూడండి, నా జీవితంలో చేసిన వాటన్నిటిని చెప్పిన వాడిని వచ్చి చూడండి అని ఒకే పదానికి గ్రామమే మారింది. ఇప్పుడు నీవు చెప్పే సాక్ష్యానికి ఎంతమంది మారుతున్నారు? నువ్వు పిలిస్తే ఎంతమంది వస్తారు ప్రభు దగ్గరికి? ఎంతమంది నడిపించగలిగావు ప్రభు దగ్గరికి? మనందరి దృష్టిలో క్రైస్తవుల దృష్టిలో ఆ సమరయ స్త్రీ సమరయ స్త్రీ గురించిన ఆలోచన ఎలా ఉంటుందండి? సమరయ స్త్రీ గురించి అందరూ ఏమనుకుంటారు క్రైస్తవులు? మరి ఆయన చెప్పిన సాక్ష్యానికి ఊరంతా కథలు వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యానికి దేశమే కథలు రావాలిగా, రాష్ట్రమే కదలాలిగా, పట్టణాలే కదలాలిగా, దేశమే కదలాలిగా. మరి నీ ఇంట్లో వాళ్ళే మారతలేదంటే, నీ పక్కింటి వాళ్ళే మారతలేదంటే, నువ్వు చెప్పే సాక్ష్యం ఏమీ లేదు, దమ్ము లేదు. నీ చెప్పే సాక్ష్యంలో దమ్ము లేదంటే నీలో ఏం లేదు? దమ్ము లేదు. దమ్ము లేదు. నువ్వు అనుభవించింది చెప్పలేకపోతున్నావు. ఏమైనా అనుభవిస్తాక చెప్పడానికి.
సమ్మరై స్త్రీ చెప్పిన ఒక్క సాక్ష్యం పట్టణాన్నే మార్చింది, గ్రామాన్నే మార్చింది. ఈ రోజున మనమందరము కూడా ఆ రీతిగా ప్రభుకి అనేక మందిని పరిచయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఏమండి, వేదంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, దుఃఖములో ఉన్నవాళ్ళు, వాళ్ళని వెతుకుదాం, వాళ్ళకి ప్రభుని పరిచయం చేద్దాం. మంచోళ్ళని వెతకాల్సిన పని లేదండి. మంచోడి దృష్టిలో నువ్వెందుకు పనికిరావు? కరేపాకు నువ్వెందుకు పనికిరావు? వాళ్ళ మంచితనం ముందు నీ మంచితనం ఏం పనికి వస్తుంది? మంచోడి ముందు నువ్వు వెళ్ళి నిలబడి నేను మంచోడిని అన్నావు అనుకో, నీలో ఉన్న లోపాలన్నీ చూపిస్తాడు. మంచోడి ముందు వెళ్ళి నేను మంచోడిని అని బిల్డప్ ఇచ్చావనుకో, నీలో ఉన్న లోపాలన్నీ చూపిస్తాడు. మనుషులు వెతికేదే లోపాలు, మంచి ఎవడెతకడండి. ఎవడికి వాడు నేనే మంచోడని కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మంచోడిని వెతకండి. మంచోడు దేవుడికి అవసరం లేదు, నీతిమంతుడు దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది పాపులే, బలహీనులే దేవుడికి కావాలి. ఈ జీవితంలో వేసారిపోయిన వాళ్ళు దేవుడికి కావాలి. వాళ్ళ కోసమే ప్రభు వచ్చాడండి, మంచోళ్ళ కోసం. నీ నీతిమంతుల కోసం రాలేదు అన్నాడు ఆయన. నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, నేను రోగుల్ని పిలవచ్చి తిని అన్నాడు ఆయన. ప్రభుకు కావాల్సింది ఆళ్ళు. నాలంటోడు ప్రభుకు కావాలి, నాలాంటి బలహీనుడు ప్రభుకు కావాలి, నాలాంటి అసమర్థుడు జీవితంలో ఓడిపోయినాడు ప్రభుకు కావాలి, నాలాంటి చేతకానోడు ప్రభుకు కావాలి, నాలాంటి దౌర్భాగ్యుడు ప్రభుకు కావాలి, నాలాంటి పాపి ప్రభుకు కావాలి. అందుకని మనం ప్రభుకి పాపుల్ని పరిచయం చేద్దాం, పాపికి యేసు ప్రభువాన్ని పరిచయం చేద్దాం, దుఃఖములో ఉన్న వారికి, కొదువులో ఉన్న వారికి యేసయ్యను పరిచయం చేద్దాం. యేసు ప్రభు వారైతే ఆదరిస్తారు, ఓదారుస్తాడు, బ్రతికిస్తాడు, ప్రాణాన్ని తెప్పరెలా చేస్తాడు, హృదయంలో సంతోషమిస్తాడు. ఆయన నాకు ఆనందాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇతరులతో పంచుకుందా. దేవుడు నాకు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, దాన్ని ఇతరులతో పంచుకుందా.